ఒక్కొక్క అవతారానికి ఒక విశిష్ట కార్యక్రమం ఉంటుంది. సత్యసాయి అవతారం వచ్చేప్పటికి ఆయన విద్య, వైద్యము, మంచినీరు సరఫరా ఈ మూడు పెట్టుకున్న కారణంగా విద్యారంగంలో కాలేజీలు, స్కూల్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, యూనివర్సిటీ కూడా. అయితే ప్రశాంతి పర్యవేక్షణలో ఉన్నవి ఇక్కడ ఉన్నాయి. అన్ని దేశాల్లో సాయి స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్స్ సింగపూర్లో చూశాను, అర్జెంటీనాలో చూశాను, బ్రెజిల్లో చూశాను, చాలా దేశాల్లో చూశాను. అది విద్యావ్యాప్తి. అయితే ఈ విద్యావ్యాప్తిలో మానవతా విలువలను జోడించి బోధించాలన్నారు బాబా గారు. అవునండి. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి స్కూల్స్ ఏర్పడ్డాయి. మాతృదేశ భక్తి నేర్పాలి, సోదర భావాన్ని నేర్పాలి, ఈశ్వర పుత్రత్వము, మానవ సౌభ్రాతృత్వము, సంఘసేవ, సమాజ సేవ, తల్లిదండ్రుల పైన భక్తి, గురువుల పట్ల వినయము, ఇవన్నీ విలువలు చేర్చి అందించేదే సత్యసాయి విద్యా విధానం. ఆ కారణం చేత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా స్వామి స్కూల్స్ ఉన్నాయి. ఇక పుట్టబడికి వస్తే ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి యూనివర్సిటీ దాకా ఉంది. ఈ యాజమాన్యం కింద బెంగళూరు కాలేజీ, అనంతపురం మహిళా కాలేజీ కూడా ఉన్నాయి. ఇది ఒకటి. రెండవది వైద్యం దగ్గర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఫ్రీ పుట్టబడిలో ఉంది, బెంగళూరులో ఉంది. ఈ స్ఫూర్తితో చాలా హాస్పిటల్స్ వెలిచాయి దేశంలో. ఇక మంచినీటి సరఫరా అనంతపురంతో స్టార్ట్ చేశాడు స్వామి. ఆ తర్వాత ఈ మంచినీటి సరఫరా విషయంలోనే స్వామి చెన్నైకి వెళ్ళారు. చెన్నైలో ఉపన్యాసం ఇస్తున్నారు, నేను అక్కడ ట్రాన్స్లేట్ చేస్తున్నాను. చివరికి వచ్చేప్పటికల్లా అన్నారు, చెన్నై మహానగరం నందు అనేకమంది పేదవాళ్ళు ఉంటూ వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు, అనేకమైన పేదవారికి మంచినీరు సరిగ్గా అందటం లేదు. ఆ కారణం చేత చాలామంది రోగగ్రస్తులు అవుతున్నారు, వ్యాధి పీడితులు అవుతున్నారు. కనుక నేను చెన్నై మహానగరానికి మంచినీటి సరఫరా చేయడాన్ని నిశ్చయించుకున్నాను అన్నాడు. నెక్స్ట్ ఇయర్ ప్రారంభం అన్నాడు. ఆ ప్రకారమే మరు సంవత్సరం రెడీ అయింది. ఆ ప్రాంతం వాడు కాదు, ఆ భాష వాడు కాదు, అక్కడ వాళ్ళకి ఈ ప్రయోజనం పొందిన వాళ్ళకి స్వామి ఎవరో కూడా తెలియదు. అట్లా వాళ్ళకి అందించాడంటే ఏది ఆశించగా చేసేవాడు భగవంతుడు. అడిగినా చేయని వాడు మనిషి, అడక్కపోయినా చేసేవాడు దేవుడు. అది బాబా గారు. కనుక వైద్యము, విద్యా, మంచినీటి సరఫరా చేపట్టారు. అది సక్సెస్ఫుల్గా స్వామి జరిగింది. కానీ అవతార విషయంలో వచ్చేవాడికి ఎక్స్పాన్షన్ అంటే విశాలం అవుతున్నది, కార్యక్రమం విస్తృతం అవుతున్నది. సత్యసాయి అవతారం వచ్చేవాడికి ఏమైంది? ప్రబోధ. ఆయన ప్రసంగాల ద్వారా, రచనల ద్వారా ఆధ్యాత్మిక సాహిత్యాన్ని అందించాడు. ఇంగ్లీష్లో 64 సంపుటాలు ఉన్నాయి ఆయన ఉపన్యాసాలు. ఆయన స్వయంగా రాసినవి 15 గ్రంథాలు ఉన్నాయి. కాలేజీ పిల్లలకి ఇచ్చినవి 15 ఉన్నాయి. సత్యసాయి సాహిత్యం అనంతంగా విరిగిపోయింది. కానీ ప్రబోధ ప్రచారము స్వామి చేపట్టాడు, అక్కడ విస్తారమైంది. తరువాత అవతారాలన్నీ చూసుకోండి. రామావతారం, కృష్ణావతారం, చివరికి వచ్చిన బుద్ధావతారం చూసుకోండి. అవతారమూర్తుల కాలంలో అంతగా వ్యాప్తి చెందల. కానీ స్వామి సశరీరులు అయి ఉన్నప్పుడు, ఈ దేహంలోనే ఉన్నప్పుడు ప్రపంచ వ్యాప్తం అయిపోయింది సత్యసాయి సంస్థలు, ప్రపంచవ్యాప్తం. తర్వాత అవతార కార్యక్రమం జరుపుకున్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా ఎంతో సాధించారు. కళ్యాణ చరిత్ర ప్రసిద్ధులైనారు. మానవాళికి ఆదర్శమూర్తులు అయ్యి వచ్చారు. సత్యసాయి దగ్గర వచ్చిన కల్లా భక్తులందరూ సత్యసాయి సంస్థలు నెలకొల్పడం జరిగింది. ఈ సత్యసాయి సంస్థలు దాదాపు 200 దేశాల దాకా వ్యాప్తం చెంది ఉన్నాయి. కానీ సంస్థ ఆధ్యాత్మికోద్యమంగా నెలకొల్పి, ఆధ్యాత్మిక సాహిత్య ప్రబోధ ప్రచారములు సరిపి, ఆస్తిక లోకాన్ని ఆశ్చర్యపరిచిన వాడు సత్యసాయి అవతారం. రాముని వలె ఆదర్శాన్ని అందించడం, కృష్ణుని వలె గీతామృతాన్ని పంచడం. కానీ కృష్ణుని యొక్క లీలలు, రాముని యొక్క ఆదర్శము, రామకృష్ణ శివ మారుతి దత్తాత్రేయ అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని మనకు తెలుస్తుంది. ఎట్లా చెప్తావు దత్తాత్రేయ అవతారం అని? స్వామి ఊటీ అడవులకు వెళ్ళినప్పుడు ఒక ఆమె దగ్గరికి వస్తున్నది,
చాలా పెద్ద ఆమె, చిరకాల భక్తురాలు. అదులేడు గట్టిగా గదవాయించాడు స్వామి. ఏమిటంటే తర్వాత చెప్పారు, ఆ చుట్టూ అగ్ని ఉన్నది, దత్తాత్రేయ స్వరూపంలో ఉన్నాను నేను ఇప్పుడు, నువ్వు వస్తే దగ్ధం అయిపోతావు, అందుకని ఇందాక వెళ్ళిపోమన్నా అన్నాడు. స్వామి దత్తాత్రేయుడు గారు చాలా మందికి కనిపించాడు. కనుక అన్ని అవతారమూర్తులు తానుగా ఒక్కడిగా నిరూపించినటువంటి విశిష్ట అవతారము సత్యసాయిబాబా. విశ్వవ్యాపితో అయినటువంటి సత్యసాయిబాబా అన్ని దేశాల్లో అన్ని భాషల్లో ఆయన పుస్తకాలు ఉన్నాయి. అయితే మొట్టమొదటి రాసిన విదేశీయుడు ఎవరు? ఆస్ట్రేలియా వాడు, బ్రిస్బేన్ వాడు హావర్డ్ మర్ఫెట్ అని ఉంటాడు. ఆ మర్ఫెట్ మొట్టమొదటి రాశాడు ఫారినర్స్ లో. దాంతో వేలాది మంది భక్తులు అయిపోయినారు. మ్యాన్ ఆఫ్ మిరకల్స్, దాని తెలుగులో అద్భుతమూర్తి అని అమరేంద్ర గారు అనువాదం చేశారు. తర్వాత స్వామి జీవితాన్ని అంతా కూడా వర్ణిస్తూ కస్తూరి గారు ఉండేవారు, ఎన్ కస్తూరి. ఆయన 3 సంపుటాలు రాశాడు ఇంగ్లీష్లో. కస్తూరి గారు ఆయన భాష తేనే అద్భుతంగా ఉంటుంది. సాయి భక్తులందరూ ఆయన్ని వాల్మీకిగా భావిస్తారు. ఆ సాహిత్యాన్ని ప్రపంచాన్ని చాటినవాడు కస్తూరి గారు. స్వామి ఉపన్యాసాలను ఇంగ్లీష్లో ఎడిట్ చేయటం, పుస్తకాలను ప్రచురించడం అంతా కస్తూరి గారే. సాహిత్య సేవ చేసినవాడు. చూడండి, కొలంబియాలో ఏదో 2-3 లెక్చర్స్ ఇచ్చాను. ఇస్తే గవర్నర్ గారేమో నన్ను రమ్మని కబురు పంపించాడు. సరే అని చెప్పి మన భక్తులు 2-3 తీసుకొని ఆ దేశ పద్ధతిలోనే వేషధారణ చేసి గవర్నర్ గారి ఆఫీస్కి వెళ్ళాం. మెట్లెక్కుతూ పైన ఆయన గుమ్మం దగ్గర వచ్చి ఆహ్వానించాడు. నన్ను లోపల పిలిచాడు. సరే అందరికీ కాస్త ఈ టీ కాఫీలు ఇచ్చాడు. అవి మాట్లాడుతూ మెడలోంచి చైన్ తీశాడు. ఈ లాకెట్ బాబా గారు నాకు ఇచ్చాడండి, నేను పుట్టబడితే వచ్చినప్పుడు ఈ చైన్ నాకు స్వామి ఇచ్చారు అని చూపించి, మిమ్మల్ని స్వామి పక్కన చూశాను అందుకని పిలిచానండి అన్నాడు. స్వామి మాకంటే ముందే వచ్చావు అనమాట నువ్వు అనుకున్నాను. అలాగే శ్రీలంక వెళ్ళాను. రాత్రి ఆనాడు ప్రైమ్ మినిస్టర్ గారు భోజనాన్ని పిలిచాడు. వెళ్ళేవాడికి అందరిని కూర్చోబెట్టాడు. ఆయన పక్కన కూర్చున్నాం, జెండాలు అవి పెట్టాడు. ఫస్ట్ క్లాస్గా డిన్నర్ అయిపోయింది. మాటల్లో చెప్పాడు, నేను 2-3 సార్లు పుట్టపర్తికి వచ్చానండి, అక్కడ మిమ్మల్ని చూశాను, అమెరికా ఆహ్వానించానండి అన్నాడు. అలాగే మలేషియా వెళ్ళాను. మలేషియాలో కోలాలంపూర్ వెళ్ళాను. మీటింగ్ అయింది. అయితే ఒక ఆయన సూటు మూడేసుకొని టక్ వచ్చి, ఆయన సెంట్రల్ మినిస్టర్ అండి, ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఉన్నాను, మీరు మా ఆఫీస్కి రావాలి, ఐ విల్ అరేంజ్ ఏ న్యూస్ కాన్ఫరెన్స్ ఫర్ యూ, ప్లీజ్ కమ్ దేర్ అన్నాడు. సరే అలాగే వెళ్ళాను. అక్కడి నుంచి న్యూస్ మెన్ అడ్రస్ చేశాను. అక్కడి నుంచి వచ్చాను. ఏమిటో ఇదంతా నన్ను నేనే నమ్మలేనండి. ఇదంతా కళ, ఎవరు నమ్ముతాడు? అసలు ముందు నేను నమ్ముతానా అన్నట్టుగా ఉందండి. అలాగే ఇక్కడికి వాజ్పేయి వచ్చాడు స్వామి దగ్గరికి. వస్తే వాజ్పేయితో స్వామి చెప్తున్నాడు, మా ట్రాన్స్లేటర్ ఈయన అన్నాడు. నేను వాజ్పేయికి ఇంట్రడ్యూస్ చేయదగ్గ స్థాయి అన్నది. ఆఫ్టర్ ఆల్ వాట్ ఐ. అలాగే ఈయన అబ్దుల్ కలాం వచ్చాడు. కలాం వచ్చి ఆయన కవిత రాసుకొచ్చాడు ఇంగ్లీష్లో. స్వామి తెలుగులో చెప్పాలి స్వామి అన్నాడు. అది నాకు ఇచ్చాడు. అది చెప్పేశాను ఇక్కడే బాహాటంగా. ఆయన స్వామి అనిల్ కుమార్ బలి చెప్తాడు, చాలామంది విన్నాను స్వామి అన్నాడు. ఆయన మంచిది అన్నాడు స్వామి. అట్లా పెద్ద పెద్ద వాళ్ళతో ఆయన పరిచయం చేయడం, వాళ్ళతో కూర్చోబెట్టడం, వాళ్ళతో భోజనం చేయడం, ఇదంతా ఏదో ఒక కళ, ఒక మిథ్య, ఇమాజినేషన్, ఏ డ్రీమ్, గోల్డెన్ డ్రీమ్ అనిపిస్తుంది నాకు. కలత తీర్చునొకట కలలోన కనిపించి, కళలో కనపడి నా దగ్గర రారా అని పిలుస్తాడు. మీకు వేరే ఇన్విటేషన్ పేపర్లో ఉండదు. కలత తీర్చునొకట కలలోన కనిపించి, ధ్యానమందున తోచి దరికి చేర్చు, ధ్యానమందున తోచి దరికి చేర్చు, మంచిలోనే ఉండి మంచికి నడిపించు, నిత్య శాంతిదాయి శ్రీ సత్య సాయి. కానీ కళలో కనపడి రమ్మంటాడు, లేదా ఫ్రెండ్స్ వచ్చారు పుట్టపర్తికి వెళ్ళారా అని వాళ్ళు ప్రేరేపిస్తాడు, లేదా ఇంట్లో భార్య చేసి ఎవడో ఒకసారి తీసుకెళ్ళండి అని ఆవిడ చేత అనిపిస్తాడు. పూజకు ఆయన ఫోటో చూడగానే ఎన్నాళ్ళు చూస్తాను నన్ను చూద్దుగాని రారా అని పిలుస్తున్నాడేమో. అన్నీ ఉన్నాయి ఛానల్స్. అది ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే ఆయనే తెప్పించుకుంటాడు తన్ని. ఓ మాట అన్నాడు,
నా సంకల్పం లేనిదే ఎవరు ఇక్కడికి రాలేరు అన్నాడు. కనుక ఎవరైతే ఆయన పిలిపించుకుంటాడో, ఎవరు తన భక్తులుగా ఉండాలని సంకల్పించుకుంటారో వాళ్ళే అవుతారు తప్ప మామూలు జనాభా లెక్కలో మనం వేసుకోలేము. ప్రచారం అసలు అక్కర్లేదు. ఎవరు అడిగారు స్వామి మనం అంతా వాడవాడాలని చెప్పాలని. సూర్యుడు ఎవరికి చెప్పాడు అడ్వర్టైజ్మెంటు? సముద్రానికి అడ్వర్టైజ్మెంట్ ఏమిటిరా? అది కాక నేను పరాయి వాడిని, నా గురించి మీరు చెప్పడానికి. నువ్వు నేను ఒకటి కాదా? వేరే వాడు ఉన్నాడు అన్నాడు ప్రచారం. వేరే వాడు లేడు, మీరంతా నా బిడ్డలే, నా స్వరూపులే మీరంతా. సర్వనామములు నావి, సర్వ రూపములు నావి. అందుకే నాకంటే అన్యం ఎవరు ఉన్నారు? నేను ప్రచారం చేయాల్సిన అవసరమే ఉందన్నాడు. అది ఆయన అవతారంలో ప్రత్యేకత. చార్లెస్ పెన్ అనేవాడు ఉన్నాడు, అమెరికా, కాలిఫోర్నియా. ఆయన స్వామి దర్శనం చేసుకోవడం వెళ్ళిపోయాడు. పెద్దగా నమ్మకం లేదు, కానీ ఆధ్యాత్మిక సాధకుడు. పుస్తకంలో రాశాడు ఆయన, స్వామి ప్రతిరోజు అమెరికాలో కాలిఫోర్నియాలో చార్లెస్ పెన్కి తెల్లవారుజామున 5 గంటలకి ప్రతిరోజు దర్శనమిచ్చి సాధన ధ్యాన పద్ధతులు నేర్పాడు అని ఆయన చెప్పాడు. ఇది అమెరికా అంతా ప్రసిద్ధం అయిపోయింది. అలాగే మరొకడు ఉన్నాడు, కిర్లియన్ ఫోటోగ్రఫీ అని ఒకటి ఉంది. అరిజోనా యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చాడు ఇక్కడికి. అరిజోనా ఫ్రమ్ అమెరికా. ఈ కిర్లియన్ ఫోటోగ్రఫీ డెవలప్ అయింది రష్యాలో. దీన్ని బాగా డెవలప్ చేసుకున్నాడు ఈయన. చేసి ఏం చేశాడు, కిర్లియన్ ఫోటోగ్రఫీలో మీ ఫోటో తీస్తే మీ వెనకాల ఒక కాంతి వస్తుంది, ఆ కాంతి బట్టి మీ గుణాలు చెప్తారు వాడు. ఆరా ఈయన ఏం చేశాడు, భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దర్శించి మహానుభావుల ఫోటోలు 100కు తీశాడు. చివరికి బెంగళూరుకి వచ్చి స్వామిని తీసి ఫోటో తీశాడు. తీస్తే ఏమి రాదా మొదట, మళ్ళీ తీశాడు. ఫోటో తీస్తే ఏమైంది, స్వామి నుంచి ఒక కాంతి బయటకు వస్తున్నట్టుగా చూశాడు, పింక్ కలర్. అలాగే అందరి నుంచి కాంతి ఆయనలో వస్తున్నట్టు ఇంకో ఫోటో వచ్చింది. అతని పేరు బొరనస్కీ ఆ ఫోటోగ్రాఫర్. సో ఇది అయిపోయింది. స్వామి అటు చూస్తూనే ఉన్నాడు ఆయన. ఈ నాటకాలు ఆయన తెలియదే ఉంది. ఆ రోజు సాయంకాలం ఇతన్ని మాట్లాడమన్నారు. అప్పుడు చెప్పాడు, ఐ హ్యావ్ టేకెన్ ది ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఆల్ పీపుల్, saints and seers of this country, spread all over. I have come to Sai Baba and I have taken photographs. In one photograph I have seen light coming out of him, and in the second photograph I have seen light coming to him. అంటే తన నుండి ప్రేమ అందరికీ వ్యాపిస్తున్నది, అందరి యొక్క ప్రేమ తనకి చేరుతున్నది అని అంటున్నాడు. నేను ఫిజిక్స్ వాడిని, మా వాళ్ళు ఏదన్నా అనుకోని నాకేం పర్వాలా, బాబా ఇస్ గాడ్ అన్నాడు. సత్యధర్మ శాంతి ప్రేమలు లేకున్నా విద్యలన్నీయు నేర్చిన విలువ సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవులను ఏలిన ఫలము సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభంబు సున్నా. ఈ సనాతన ధర్మ హర్మ్యము నిలువ ఈ 4 పునాది గోడలప్ప సత్య ధర్మ శాంతి ప్రేమ పునాదిగా అని చెప్పినాడు బాబా గారు. మానవతా విలువను స్ప్రెడ్ చేశాడు. తరువాత భారతదేశం ఈ యుగంలో ప్రస్తుత కాలంలో విదేశాలన్నిటికీ కూడా సనాతన ధర్మం తెలిసింది అంటే నా ట్రాన్స్లేషన్ తప్పుట. అమ్మ ఎక్కడ తల్లి అన్న సచ్చిదానంద అన్న పదాన్ని నువ్వు కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయలేదని. ఏ భాష దాడికి అప్పుడు వెంటనే అన్న, అమ్మ నీ కాళ్ళకి దండం పెడతాను నేను. ఎందువల్ల ఆ దేశంతో సంబంధం లేదు, ఆ దేశ భాషలు రావు, ఆ సంస్కృతి సంస్కారం కాదు. నువ్వు ఇది ఫాలో అయ్యి నేను సరిగ్గా చెప్పలేదన్నావే, నీకు పాదాలకు నమస్కారం. అది నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పాను. ఎంతమంది చెప్పాను ఈ విషయం. అన్ని దేశాలకి వ్యాప్తి అయిపోయింది ఈ సనాతన ధర్మం. యుగ యుగాంతరముల నుండి
ఖ్యాతి కన్నట్టి భరత భూమాత కీర్తి. ఏంటనుకున్నావయ్యా, భగవాన్ కీర్తి చూడండి ఎంత గొప్పగా అంటాడు. ఒకసారి చాలా ఆనందంగా నాకు ఈ పాలిటిషియన్ వీళ్ళంతా ఆయన సాహిత్యం జరిగితే బాగుపడతారు అనుకుంటాను. ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి, పాశ్చాత్య వీరుల పరద్రోలించియు స్వాతంత్రము గన్న సమరభూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ధిశక్తి చూపిన దివ్య భూమి, చిత్రకళలతోడ చిత్రమై ఉన్నట్టే భరత భూమియందు జననముంది, భరతమాత భాగ్యంబు కాపాడ భజతంతయు మీదే భారతీయులరా, భరతమాత భాగ్యంబు కాపాడ. ఎవరు చెప్తారండి దేశం గురించి ఇంతగా? ఎవడు చెప్పడు. ఆయన అంతగా ఈ దేశాన్ని ప్రేమించేట్టుగా చెప్తాడు. పరమ పావనమైనట్టి భరతావనియందు సహనమన్నది మనకు చక్కదనము, వ్రతములన్నిటి యందు వనగాంచినట్టి ఘన సత్యశీలమే కఠిన తపము, మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావంబు కన్న మాన్యమెద్ది, ప్రాణంబు కంటే మానంబు ఘనమను మన దేశ నీతిని మంటగలిపి, నేటికి చిరి వేస స్వేచ్ఛయను విచ్చుకత్తులౌరా, ఏమందు భరత పాలనంబో, ఏనుగు ఎట్టుల తన బలంబు ఎరుకలేదో అట్టులైనారు భారతీయులు నేడు, అట్టులైనారు భారతీయులు నేడు. అబ్బా, అసలు వేరండి. ఈ వాజ్పేయి అంతా విని, స్వామి మీరు పార్లమెంట్ సభ్యులందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి స్వామి, ఇవన్నీ తెలుసుకోవాలన్నాడు. స్వామి హిమాలయాలకు వెళ్ళినప్పుడు పురుషోత్తమానంద, విరజానంద, అభేదానంద స్వాములు వారు గుహల్లోంచి బయటకు వచ్చి ఆయన్ని సేవించారు. ఈయన గుహల్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు. పాదచారి అయి హిమాలయ పర్వతాల పైన ఒకే అంగీ వేసుకొని, స్వెటర్లు మఫ్లర్లు దుప్పట్లే ఉండవు, అలా వెళ్ళిపోయాడు ఆయన. కనుక మహర్షులు చూచి వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది ఆ రోజుల్లో. ఆ తర్వాత కాలంలో ఏమైంది, బౌద్ధ భిక్షువులు రావడం జరిగింది, కేథలిక్ ఫాదర్లు రావడం జరిగింది. తర్వాత ఇరాన్, ఇరాక్ దేశాలలో స్వామి మంత్రం భజన చెప్తారు, పురుష సూక్తం చెప్తారు. నేను దుబాయ్ వెళ్ళాను, అబుదాబి వెళ్ళాను, కువైట్ వెళ్ళాను, మస్కట్ వెళ్ళాను, బహరీన్ వెళ్ళాను. అక్కడ వాళ్ళకి మంత్రాలు వచ్చారని నమ్ముతారు మీరు? 300 మంది జపాన్ నుంచి వచ్చారు, ఒక గంట సేపు వేదం చెప్పారు, జపనీసే. మరి అది స్వామి మండలాధిపతుల్లో 80వ జన్మదినోత్సవం అనుకుంటాను. అప్పుడు గణపతి సచ్చిదానంద వచ్చాడు. ఆ తరువాత 4 పెద్దవాళ్ళు ఆచార్యులు స్వాములు వాళ్ళంతా స్టేజ్ పైన కూర్చోబెట్టారు. దేశము కాలము, టైమ్ అండ్ స్పేస్ ఆయన దగ్గర ఉండవు. ప్యూర్ హార్ట్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దయగల హృదయమే దైవ మందిరము. మంచి మాట, మంచి నడత, మంచి చూపు ఇవి లేకయున్న సాయి మేము మెచ్చి సంతోషం ఇట్లు ఇచ్చు. కనుక ఆయన కావాల్సినల్లా థాట్, వర్డ్ అండ్ డీడ్, వీటి యొక్క ఏకత్వం త్రిపుటి సమానం అవ్వాలి. అది విమాన ప్రయాణంలో ఆయన దర్శించిన వాడు ఉన్నారు. గోకాక్ గారు ఉండేవాడు, ఫస్ట్ వైస్ ఛాన్సలర్. నేను వెళ్తున్నా స్వామి ఆశ్చర్యించి, నేను కూడా వస్తున్నా అన్నాడు. ఈయన ఎక్కడ వస్తాడు? ఈయన విమానం ఎక్కాడు, రైట్ సైడ్ చైర్ ఖాళీ. అక్కడ 4 విమానాలు మారాడు, ఆల్వేస్ రైట్ సైడ్ ఎంటీ. నేను వచ్చానండి అది అర్థం. కానీ ఇప్పుడు ఆయన 40 మైళ్ళ 50 మైళ్ళ ఆయనకేముంది? అది ఇది అంటూ లేదు. సింపుల్ ఎగ్జాంపుల్, ఇక్కడ డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇటలీ డాక్టర్ ఒక ఆయన వచ్చాడు, కేథలిక్ మతస్థుడు. కేథలిక్ వాళ్ళకి మనలాగా చాలా ఆర్థడాక్స్గా ఉంటారు. 3-4 సార్లు జపం చేయడానికి ఉన్నాయి. సాయంత్రం రూమ్లోకి వచ్చాడు, తలుపేశాడు, జపం చేసుకున్నాడు క్రైస్ట్ నామం.
సడన్ గా ఆయన భుజం మీద చేయేశాడు. ఎవరు? సత్యసాయిబాబా. స్వామి ఎట్లా వచ్చారు? తలిపేశాను కదా అన్నాడు. నాకు నట్లు బోల్ట్లు ఇవేం పనికిరావురా, మంచి చక్కగా ఆశీర్వదించి వెళ్ళాడు. వాడు తన ఉపన్యాసంలో చెప్పాడు, స్వామి ముందే చెప్తూ అన్నాడు, నేను క్యాథలిక్ ప్రియ డాక్టర్ని, నన్ను క్యాథలిక్ మతం నుంచి వెలివేసినా తప్పులేదు. నేను చెప్తున్నాను, బాబా ఈజ్ క్రైస్ట్, బాబా ఈజ్ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అని స్టేట్మెంట్ డిక్లేర్ చేశాడు. సెకండ్ నేను క్రిస్టియన్ కాలేజ్ చదువుకున్నాను, 26 ఏళ్ళు పనిచేశాను, నాకు ఆ వాసనలు ఉన్నాయి. ఎప్పుడైతే సెకండ్ కమింగ్ క్రైస్ట్ అన్నాడో అనుకున్నాను. స్వామి అక్కడి నుంచి వచ్చేస్తుంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను తలుపు కొట్టి వెళ్ళిపోయా. ఎవరు తలుపు కొట్టే దమ్ము ఉండవు, ఆపుకోలేకపోయా. తలుపు దగ్గర స్వామి కూర్చున్నాడు. అక్కడ ఏమైంది కేథలిక్ ప్రీస్ట్ అన్నాడు స్వామి. డాక్టర్ సెకండ్ కమింగ్ క్రైస్ట్ అన్నాడు స్వామి. ఓహో, వాడు చెప్తే కానీ నీకు తెలియదు అనమాట. ఫ్రాన్స్ నుంచి బిషప్ వచ్చాడు. ఓకే, ఆ బిషప్ మాకు కంప్లీట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇచ్చి ఆయన బైబుల్ గురించి చెప్తుంటే వాడు బిషప్ ఓ అన్నాడు. అదిరిపోయాడు వాడికి తెలియని విషయాలు. చివరికి అమృతం సృష్టించి వాడికి పోసి నాకు కొంత పోసి సత్యం శివసుందరం వాల్యూమ్ 1 అందులో స్పష్టంగా ఇందులో తెలియజేశారు. స్వామి తాత పేరు కొండమరాజు. ఆయన చాలా సాత్వికుడు, ఆధ్యాత్మిక విషయాలన్నీ చెప్తూ ఉంటాడు. ఊళ్ళో వాళ్ళందరికీ పెద్ద. ఆ కొండమరాజు దగ్గరికి వెంకటావధూతాన్ని కూడా వచ్చాడు. వచ్చి అవి మాట్లాడుతూ అరటి తోటలో, చూడయ్య కొండమరాజు, మీ వంశంలో భగవానుడు పుట్టబోతున్నాడు అని చెప్పాడు 3 సార్లు. తర్వాత ఏమన్నాడు, నువ్వు చూస్తావు అని కూడా చెప్పాడు. అన్నాడు. ఆ వెంకటావధూత వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలా. ఎవరి వెంకటావధూతానికి అనుకుంటే షిరిడీనాథుడి గురువు అయిన వెంకటావధూత రూపంలో వచ్చి ఇది చెప్పడం జరిగింది. చెప్పిన కొన్నాళ్లకు ఈశ్వరమ్మ గారు బావిలో నీళ్లు తోడుతూ ఉంటే ఒక నీలమైన కాంతి ఆవిడ ఉదర భాగంలో ప్రవేశించడం. అప్పటి నుంచి ఈయన రెడీ అవుతున్నాడు అవతార దానికి. అప్పుడు అంత అయిపోయాక ఎవరు అడిగారు తర్వాత కాలంలో, స్వామి మీరు ప్రసవమా ప్రవేశమా? ప్రసవమా ప్రవేశమా? ప్రసవం కాదు, ప్రవేశమే అని ఏం జరిగిందో చెప్పు అన్నారు. అప్పుడు ఈ నీళ్ళు లైట్ రావడం అంతా చెప్పారు. ఆయన ఎప్పుడు అర్లీ మార్నింగ్ లేస్తారు. అర్లీ మార్నింగ్ లేచి మెల్లిగా అన్ని పనులు అయిపోయాక ఒక గ్లాసు నీళ్లు తాగుతారు, చన్నీళ్ళు తాగి కిందకు వచ్చేస్తారు by 6. అప్పుడు ఇక్కడ ఆశ్రమం పెద్దలు వస్తారు, కొన్ని ఇన్స్ట్రక్షన్లు అవి తీసుకుంటారు, వెళ్ళిపోతారు. 6:30 దర్శనం ప్రారంభిస్తారు. 9:30కి భజన అయిపోయాక లంచ్ అయిపోయాక రూమ్కి వెళ్తారు. అవి ఉత్తరాలు చూడడం, ఆశ్రమానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం స్టార్ట్. మళ్ళీ 4 ఈవినింగ్ దర్శన్ భజన్. 6:30కి అయిపోతుంది, పైకి వెళ్ళిపోతారు. భోంచేసి పైకి వెళ్ళిపోవడం. ఒకసారి ఏదో విసుగుతూ గట్టిగా నొక్కేశాను. ఆయన మాట్లాడలా, ఏవో విషయాలు మాట్లాడుతున్నాం రాజకీయాలు. నాకు సాయంత్రం వచ్చారు, ఏమయ్యా స్వామి పాదాలు 7 మల్లెపూలు ఎత్తురా, నువ్వు అట్లా నొక్కేసావు, బొబ్బలు ఎక్కిపోయి కాళ్ళు కిందకి దిగడం కష్టం అయిపోయింది, స్వామి క్షమించండి ప్లీజ్ అని. నేను వద్దనలేదు, నువ్వు ఆపలేదు, ఎవరు తప్పు ఉంది ఇందులో అనుకుంటే వెళ్ళిపోయాడు. ఉదయ్ శంకర్ అని ఉండేవాడు, డాన్సర్. ఆయన భార్య అమలా శంకర్, ఆవిడ గొప్ప డాన్సర్. స్వామిపై నమ్మకం ఏం లేదు, ఏదో డాన్స్ ప్రోగ్రాం కోసం వచ్చింది. ఆయన దర్శన సమయంలో చూస్తుంటే హీఈస్ నాట్ వాకింగ్, హీఈస్ ఫ్లోటింగ్ ఇన్ ది ఎయిర్ అండి. ఫ్లోటింగ్ లాగా ఉన్నాడు. అదే అన్నాడు కరంజా కూడా, ఈజ్ నాట్ వాకింగ్, ఈజ్ ఫ్లోటింగ్ ఇన్ ది ఎయిర్ అన్నాడు. కరెంట్ మ్యాగజైన్ వాడు ఒకడు స్వామి మొదటి చూసి ఏదో ఫిల్మ్ యాక్టర్ లాగా ఉన్నాడే అనుకున్నాడు. ఆ జుట్టు ఏమో విగ్గా అనుకున్నాడు. స్వామి నేరుగా వాడి ముందు నిలబడ్డాడు. ఏదో సినిమా యాక్టర్ లాగా ఉన్నానా అని అడిగాడు. అడిగి వాడి చెయ్యి తీసుకొని నెత్తిని పెట్టుకున్నాడు. చూడు హెయిర్ కాదు కరెక్ట్గా చూసుకో అన్నాడు. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు పరమ భక్తుడు అయిపోయాడు. వాడి పేరు ఠాకూర్.